అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కెరటం మొదటి భాగం విందాం. రచన సలీం గారు. మరి కథలోకి వెళ్దామా? సాయంత్రం 5 గంటలైంది. ఇంటి బయట గోడకు ఆనుకుని కట్టిన అరుగు మీద కూర్చుని ఉన్నాడు సాగర్. వాడికి ఈ మధ్యనే 5 ఏళ్ళు నిండాయి. వాడికి ఆ అరుగంటే చాలా ఇష్టం. దాని మీద కూర్చుని ఎదురుగా కనిపించే మర్రి చెట్టుని, చెరువుకెళ్లే దోవకు ఇరువైపులా పెరిగిన తుమ్మ చెట్లని, చెట్టు పైన సముద్రం ఏదో వేలాడుతున్నట్టుగా కనిపించే నీలాకాశాన్ని, పొద్దు వాలే కొద్దీ ఎక్కడి నుంచో వచ్చి చెట్టు రెక్కల్లో వాలిపోయే పక్షుల్ని చూడటం వాడికి చాలా ఇష్టమైనటువంటి వ్యాపకం. వాళ్ళ ఇంటికి 10 గజాల దూరంలో ఎర్రమట్టితో వేసిన రోడ్డు ఉంది. ఆ రోడ్డు వెంట నేరుగా వెళ్తే బడి వస్తుంది. ఆ ఊరికి అదొక్కటే బడి, ప్రాథమిక పాఠశాల, పోస్ట్ ఆఫీస్ కూడా అందులోనే. దానికి గుర్తుగా బడికి బయట ఎర్రటి పోస్టు డబ్బా గోడకు వేలాడదీసి ఉంటుంది. రోడ్డుకు అవతల విశాలమైన మైదానం, అందులో శాఖోపశాఖలుగా విస్తరించి ఓడలు దిగిన మర్రి చెట్టు, దాని కింద పిల్లలు ఆడుకుంటున్నారు, జట్లు జట్లుగా విడిపోయి గోలగోలగా అరుస్తూ, నవ్వుతూ, గెంతుతూ రకరకాల ఆటలు. అలా ఆడుకునే పిల్లల్ని చూసినప్పుడల్లా వాడికి వాళ్లతో కలిసి ఆడుకోవాలనిపిస్తుంది. అలా అనిపించిన ప్రతిసారి ఆ కోరికను బలవంతంగా అణుచుకుంటాడు. ఎప్పటికి మళ్ళీ ఇప్పుడు కూడా వాడికి అక్కడికి వెళ్ళి వాళ్ళ నవ్వుల్లో, కేరింతల్లో పాలు పంచుకోవాలి అని అనిపించింది. కానీ వెంటనే తన్ను తాను సముదాయించుకున్నాడు. వాళ్లతో కలవటం కన్నా దూరంగా ఈ అరుగు మీద కూర్చుని వాళ్ళ ఆటల్ని చూడటమే బాగుంది అనుకున్నాడు. అప్పుడే కళ్ళాపి చల్లడానికి బకెట్లో పేడ నీళ్లు కలుపుకుని బయటకు వచ్చిన రాజ్యం అరుగు మీద ఒంటరిగా కూర్చునున్న తన చిన్న కొడుకు సాగర్ని చూసింది. దూరంగా చెట్టు కింద సముద్ర కెరటాల్లాగా తుళ్ళి పడుతూ ఆడుకుంటున్న పిల్లల్ని చూసింది. వాళ్ళలో సాగర్, ఈడు వాళ్లతో పాటు సాగర్ కన్నా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఈమెకు సాగర్ కళ్ళలో తను కూడా వీళ్ళు ఆడుకుంటే బాగుంటుంది అన్న ఆశ కనిపించింది. దాంతోపాటే వాడి కనురెప్పల మీద బరువుగా వాలి ఉన్న బెదురు కనిపించింది. అసలే ఆమెకు సాగర్ అంటే వల్లమాలిన ప్రేమ. ఒంటరిగా కూర్చుని ఉన్న కొడుకును చూడగానే ఆమె హృదయం తల్లడిల్లింది. ఇక్కడ ఒంటరిగా కూర్చోకపోతే వెళ్ళి వాళ్లతో పాటు ఆడుకోరాదా అంది వాడిని ఉద్దేశించి. నాతో ఎవ్వరు ఆడుకోరమ్మా అన్నాడు. వాడి పసి మనసులో అనంతమైన దిగులు సముద్రంలా పొంగటం ఆమె గమనించింది. నువ్వు వెళ్తేనే కదా వాళ్ళు ఆడేది లేనిది తెలిసేది. తోటి పిల్లలతో కలిస్తేనే కదా స్నేహాలు ఏర్పడతాయి. వెళ్ళి ఆడుకోపో అంది. వాడు అరుగు దిగి వెళ్ళబోతున్నప్పుడు జాగ్రత్త బాబు అంది. వాడు నవ్వి మెల్లగా నడుస్తూ రోడ్డు దాటి మర్రి చెట్టు కింద కబడ్డీ ఆటను చూస్తూ నిలబడి ఉన్న పిల్లలతో పాటు నిలబడ్డాడు. చెరోవైపు 3 పిల్లలు నిలబడి కబడ్డీ ఆడుతున్నారు. అందరూ సాగర్ కన్నా 2-3 ఏళ్ళు పెద్ద పిల్లలే. వాళ్లలో సీను కూడా ఉండడంతో సాగర్కి బోలెడు భయం వేసింది. ముళ్ళ కంప మీద కాలేసినట్టుగా ఇబ్బందిగా అనిపించింది. అక్కడి నుంచి మెల్లగా జారుకోవటం మంచిదనుకున్నాడు. మరోవైపు పిల్లలు బెళ్ళం కూడా ఆడుతున్నారు. వాళ్లలో శ్రీరామ్ కూడా ఉన్నాడు. శ్రీరామ్ సాగర్ కన్నా 2 ఏళ్ళు పెద్దవాడు. వాడికి సాగర్ అంటే ఇష్టం. సొంత తమ్ముళ్ళ చూసుకుంటాడు. అక్కడికి వెళ్ళి నిలబడితే భద్రంగా ఉండొచ్చు అనుకున్నాడు. కళ్ళాపి చల్లటం పూర్తవటంతో రాజ్యం ఇంట్లోకి వెళ్లే ముందు సాగర్ ఏం చేస్తున్నాడా అని చూసింది. దూరంగా పిల్లలతో పాటు నిలబడి ఉన్న సాగర్ని తృప్తిగా చూసుకుని లోపలికి వెళ్ళింది. ఆమెకు శుభ్రత ఎక్కువే. ఇంటి ముందు ఉదయం ఓసారి కళ్ళాపి జల్లి ముగ్గులేస్తుంది, సాయంత్రం మరోసారి కళ్ళాపి జల్లుతుంది. నెలకోసారి ఇంటిని పేడతో అలుకుతుంది. సాగర్ని చూడగానే సీను కళ్ళు వికృతానందంతో మెరిశాయి. సీను వాళ్ళ నాన్న, సాగర్ వాళ్ళ నాన్న దాయాదులు. సీను సాగర్ కన్నా 2 ఏళ్ళు పెద్ద. సాగర్ అవిటితనాన్ని హేళన చేయటం వాడికో సరదా. మెల్లగా అక్కడి నుంచి తప్పుకోవటానికి ప్రయత్నిస్తున్న సాగర్తో, ఒరేయ్ సాగర్, కబడ్డీ ఆడకుండా వెళ్ళిపోతే ఎలారా? నీకు కబడ్డీ ఆడటం బాగా వచ్చు కదా అన్నాడు. వాడి గొంతు వినగానే పులి గాండ్రింపు విన్న కుందేలు పిల్లలా వణికిపోయాడు సాగర్. నాకు రాదు అన్నాడు బెదురు కళ్ళతో. నేను నేర్పుతాను రా అంటూ సాగర్ని జబ్బ పట్టుకుని గీత లోపలికి విసురుగా లాగాడు. అధాట్టుగా లాగటంతో బ్యాలెన్స్ తప్పి కింద పడబోయి మరో కుర్రాన్ని గట్టిగా పట్టుకోవడంతో నిలదొక్కున్నాడు. సీను మిగతా ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ,
ఇప్పుడు సాగర్ కోతకి ఎలా వస్తాడో చూడండిరా అంటూ అటూ ఇటూ ఊగుతూ డ్యాన్స్ చేస్తున్నట్టు భలే తమాషాగా ఉంటుంది అన్నాడు. అతని జట్టులోని ఇద్దరు కుర్రాళ్ళు నవ్వుతూ సాగర్ వైపు చూశారు. సాగర్ కదలకుండా రాతి స్తంభంలా నిలబడ్డాడు. కూతకు రావా? సరే నేనే వస్తాను, తర్వాత నువ్వు వద్దుగాని అంటూ సీను కబడ్డీ కబడ్డీ అంటూ మధ్య గీత దాటి కూతకొచ్చాడు. సాగర్ నిలబడి ఉన్న వైపు జట్టులోని మిగతా పిల్లలు సీనుకు అందకుండా అటూ ఇటూ వేగంగా కదులుతున్నారు. సాగర్ బొమ్మలా నిలబడి సీను వైపు భయంగా చూశాడు. సీను కుడికాలెత్తి సాగర్ని పొట్టలో తన్నాడు. సాగర్ అమ్మా అంటూ విరుచుకు పడిపోయాడు. అయ్యో అలా పడిపోయావేంటి? నా కాలికి దొరకకుండా వెనక్కి గెంతాలి కదా. ఓ మర్చిపోయాను, నువ్వు కుంటి కులాసం కదూ, అందుకే అంటారు కుంటి కులాసం ఇంటికి మోసం అని. సీను పెద్దగా నవ్వాడు. అప్పటి వరకు ఏదో తమాషా పట్టిస్తున్నాడు అనుకుంటున్న పిల్లలు ఊహించని ఈ సంఘటన చూసి అవాక్కయ్యారు. సాగర్కి ఏడుపు తన్నుకొస్తోంది. పొట్టలో మెలిపెడుతున్నట్టుగా నొప్పి. ఏడుపును బలవంతంగా ఆపుకుంటున్నాడు. కింద పడినా సరే అందరి ముందు ఏడవకూడదన్న పౌరుషం. అమ్మా అన్న సాగర్ కేక వినపడగానే బెళ్ళంగోడు ఆడుతున్న శ్రీరామ్ తన చేతిలోని కర్ర ముక్కను విసిరేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సాగర్ని లేపి నిల్చోబెట్టి వాడి చొక్కాకి చడ్డీకి అంటిన మట్టిని దులిపి శ్రీను వైపు తిరిగి ఎందుకురా వాడిని నెట్టావు అన్నాడు కోపంగా. నెట్టలేదు, కాలితో తన్నాడు పాపం సాగర్ అన్నాడు యువతల జట్టులోని కుర్రాడు. కాలుతో తన్నావా? నీకు మనసు ఎలా ఒప్పిందిరా? నువ్వు మనిషివా పశువా అంటూ సీను చొక్కా పట్టుకున్నాడు శ్రీరామ్. ఆటలు అన్నాక దెబ్బలు తగలవా? వాడు అసలు కబడ్డీ ఆడటానికి ఎందుకు వచ్చాడు? కుంటి కాలుతో కబడ్డీ ఆడటం కుదరదని వాడికి తెలియదా? అందులో నా తప్పేముంది? తన చొక్కాను విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు సీను. పాపం సాగర్ ఆట చూస్తూ నిలబడుంటే సీనే వాడిని ఆటలోకి లాగి ఆట పట్టించాడు అన్నాడు మరో కుర్రాడు. శ్రీరామ్ కోపంతో ఊగిపోతూ పిడికిలు బిగించి సీను పొట్టలో గుద్దాడు. సీను కింద పడుతూనే తన కాళ్లతో శ్రీరామ్ కాళ్లను పెనవేసి కిందకు పడదోశాడు. ఇద్దరూ మట్టిలో ఒకరి మీద ఒకరు పడి దొర్లుతూ కొట్టుకుంటున్నారు. ఈ లోపల ఓ పిల్లాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగర్ని సీను కాలితో పొట్టలో కొట్టాడని రాజ్యంతో చెప్పాడు. ఆమె చేస్తున్న పనిని మధ్యలో వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె వెనకే ఆమె పెద్ద అబ్బాయి ప్రసాద్ కూడా వచ్చాడు. కింద పడి దొర్లుతున్న పిల్లలిద్దరినీ విడదీసింది రాజ్యం. శ్రీరామ్ సీను వైపు నిప్పులు చెరిగేలా చూస్తూ వీడు సాగర్ పొట్టలో కాలుతో తన్నాడు పిన్ని అన్నాడు రాజ్యంతో. నేను తన్నలేదు, కబడ్డీ ఆడుతూ కాలు విసిరాను, వాడు వెనక్కి తప్పుకోలేదు, తగిలింది అన్నాడు పొగరుగా సీను. కుంటి కులాసం అని కూడా సాగర్ని ఏడిపించాడు అన్నాడు మరో పిల్లాడు. నా తమ్ముడిని కాలుతో కొడతావురా? ఇప్పుడు నీ కాలు విరిచి నిన్ను కుంటోని చేస్తాను చూడంటూ ప్రసాద్ సీనుని కింద పడదోసి వాడి కాలు పట్టుకుని మెలి తిప్పాడు. ప్రసాద్ సీను కన్నా 3 ఏళ్లు పెద్దవాడు కావటంతో సీను తన కాలుని విడిపించుకోలేక బాధతో పెద్దగా అరిచాడు. నీకు ఇదే పోయే కాలంరా, నీకంటే చిన్నపిల్లాన్ని పట్టుకుని కొట్టడానికి నీ చేతులు ఎలా వచ్చారా? నీ చేతులు ఇరిగిపోను, నీ కాళ్ళకు పక్షవాతం రాను. ప్రసాద్ను పక్కకు లాగి రాజ్యం తిట్ల దండకం అందుకుంది. అప్పుడే విసవిస వగరుస్తూ వచ్చింది సీను వాళ్ళ అమ్మ రమణమ్మ. నా కొడుకును ఒంటరివాణ్ణి చేసి అందరూ కలిసి కొడుతున్నారు తల్లోయ్, నా కొడుకుని చంపేస్తున్నారు తల్లోయ్ అంటూ పెద్దగా శోకాలు పెడుతూ వచ్చింది. రావటం రాజ్యంతో గొడవేసుకుని మా పిల్లాడిని నువ్వు నీ కొడుకు కలిసి కొట్టింది కాక తిట్టడానికి నీకు నోరు ఎలా వచ్చింది మొదనష్టపదాన, నీ నోరు పడిపోను అంటూ అసహ్యమైన పదజాలంతో తిట్టసాగింది. మా సాగర్ను కొట్టింది నీ కొడుకేనే, వాడి కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నాయిగా, గుడ్డివాడేం కాదుగా. సాగర్ పరిస్థితి తెలిసి కూడా తన్నాడే, వాడు మనిషేనా? ఎలాంటి కొడుకుని కన్నావే నువ్వు? అసలు రాక్షసుని కన్నావు అంది రాజ్యం. నువ్వు కన్నావుగా కుంటోడిని, నా కొడుకేమో లక్షణంగా ఉంటేను నా కొడుకుని కుంటోడంటావా? నీ నాలిక తెగిపోను. కుంటోడు అనక సోగ్గాడనమంటావా? చి, నీ పాడు నోటికి తగలటమే పాపం. కంపు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న కొడుక్కి బుద్ధి చెప్పాల్సింది పోయి వాడిని వెనకేసుకొస్తున్నావు చూడు. నీ బుద్ధి కూడా గుడిసేటిదని మర్చిపోయానే. మీ వంశంలో అందరూ విషంగక్కే పాము లాంటి వాళ్ళేనే. పోన్లేవే, నీ వంశంలో లాగా కాళ్ళు లేని వాళ్ళని కళ్ళు లేని వాళ్ళని కనలేదుగా నేను అంది రమణమ్మ. ఆమె పదే కాళ్ళు లేనివాడిని కన్నావు అనడంతో రాజ్యానికి ఏడుపు తన్నుకొచ్చింది. సాగర్ని ఎత్తుకుని ప్రసాదం తీసుకుని ఇంటివైపు నడిచింది. వెనక నుంచి రవణమ్మ తిడుతున్న అసహ్యమైన బూతులు వినిపిస్తూనే ఉన్నాయి. చి, దాని నోటికి అడ్డు అదుపు ఉండదని తెలిసి కూడా దాని నోట్లో నోరు పెట్టానే అనుకుంది రాజ్యం. అలాగని తన ముద్దుల కొడుకుని కొడితే ఊరుకుంటుందా?
తన బుజ్జి తండ్రి సాగర్ పొట్ట మీద తన్నిన సీనుగాడిని ముక్కలు ముక్కలుగా నరకాలన్నంత కోపంతో ఊగిపోతే అక్కడికి వెళ్ళింది. కానీ పేదరికంలో పెరిగిన అమ్మా నాన్న నేర్పిన సంస్కారం అడ్డొచ్చి ఆగిపోయింది. ఇంట్లోకి రాగానే సాగర్ని కిందకి దింపి, దెబ్బ ఎక్కడ తగిలింది కన్నా, నొప్పిగా ఉందా అంటూ పొట్ట మీద నిమిరింది. ఆమెకు ఎంత ఆపుకుందామన్నా ఏడుపు ఆగటం లేదు. ఏడవకమ్మా, నాకేమీ నొప్పిగా లేదులే అన్నాడు సాగర్. ఆమె వాడి విశాలమైన కళ్ళలోకి చూసింది. బాధ తాలూకా ఛాయలు ఏమైనా కనిపిస్తాయోనని. తేట నీటి కొలనులాగా ఎంత అందమైన కళ్ళో, ఆ ఊరి చెరువులో విచ్చుకున్న తామర పూలలాగా ఆ కళ్ళల్లో తేలి ఆడుతున్న బాధను గమనించింది. వాడిని గుండెలకు హత్తుకుంటూ, నువ్వు నా బంగారు కొండవి నాన్న, ఎవ్వరైనా సరే నా బాబు జోలికొస్తే వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెడతాను అంది. ఆ మాటలకు సాగర్ పకపక నవ్వాడు. ఎంత అందమైన అమాయకమైన నవ్వో, రాళ్ల మీద పారే సెలయేటి గలగలల్లాగా అనుకుంది రాజ్యం. అమ్మ, కాళ్ళు విరిచి పొయ్యిలో పెడితే అవి కట్టెల్లా కాల్తాయా అని అడిగాడు. వాడి ప్రశ్నలో ఉన్న అల్లరిని అర్థం చేసుకున్న రాజ్యం నవ్వుతూ, సీను లాంటి వాడమ్మ లాంటి చెడ్డవాళ్ళు కాళ్ళు కట్టెల కన్నా బాగా కాల్తాయి అంది. మెల్లగా చీకట్లు అలుముకోసాగాయి. రాజ్యం వసారాలో కూర్చుని లాంతరు చిమ్నీని తీసి కచ్చికతో మసిపోయేలా రుద్ది పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచింది. కాలిపోయినంత మేర ఒత్తిని చిదిమింది. ఇంట్లోంచి కిరోసిన్ సీసా తెచ్చుకుందామని లేవబోతున్నంతలో ఓ చేతిలో కిరోసిన్ సీసాతో మరో చేతిలో గరాటుతో వస్తూ కనిపించాడు సాగర్. ఆమె కంగారు పడింది. వాడి నడక అస్థిరంగా అటు ఇటు ఊగుతూ పడబోతున్న వాడికి మళ్ళీ ఉంటుంది. ఒకవేళ బ్యాలెన్స్ పడిపోతేనో, చేతిలో ఉన్న కిరోసిన్ సీసా పగిలి గాజు పెంకులు కాళ్ళల్లో గుచ్చుకుంటేనో, అసలే చెప్పులు లేని కాళ్ళు, లేత నారింజ రంగులో కనిపించే మృదువైన పాదాలు. సాగర్ నడుస్తున్న ప్రతిసారి ఆమెలో కదులాడే భయం అదే. ఈసారి వాడి చేతిలో గాజు సీసా ఉండడంతో మరింత భయం వేసింది. జాగ్రత్త నాన్న, అసలు ఎవరు చేయమన్నారు ఈ పనులన్నీ, పడితే అంత ప్రమాదమో తెలుసా అంది. పడనులే అమ్మా, జాగ్రత్తగా నడుస్తున్నాగా, నువ్వేగా చెప్పావు అడుగులు జాగ్రత్తగా వేస్తే పడనని. అయినా నీకెందుకు శ్రమ చెప్పు, అవసరమైతే అన్నయ్యకి చెప్పేదాన్నిగా. నేను పనులు చేయగలనమ్మా, నాకేమీ ఇబ్బందిగా ఉండదు అంటూ నవ్వాడు. ఆమె వాడి చేతుల్లోని కిరోసిన్ సీసాని గరాటును తీసుకుని లాంతర్లో కిరోసిన్ పోసింది. పాత గుడ్డతో చుట్టూ తొణికిన కిరోసిన్ని తుడిచింది. నేల మీద అమ్మ పక్కన కూర్చుని ఆమె చేస్తున్న పనిని శ్రద్ధగా గమనిస్తున్న సాగర్ లేచి నిలబట్టడానికి ప్రయత్నించి తూలి పడబోయి అమ్మ భుజం పట్టుకుని నిలదొక్కుని ఆమె వైపు చూసి, ఏం పర్లేదులే అనేలా నవ్వాడు. ఇంటి లోపలికెళ్ళి బుడ్డి దీపం పట్టుకొచ్చాడు. ఇలాంటి పనులు చెయ్యొద్దన్నానా అని మందలిస్తున్న అమ్మ వైపు చూసి మెత్తగా నవ్వాడు. ఎంత కోపంగా ఉన్న వాళ్ళనైనా నీ చల్లని నవ్వుతో మాయ చేసి మత్తులో పడేస్తావు కదా అంటూ మురిసిపోయింది రాజ్యం. బుడ్డి దీపానికి ఉన్న చిమ్నీని కూడా తుడిచి కిరోసిన్ పోసింది. దీపాలు వెలిగించి వసారాలో లాంతర్ని పెట్టి పడగదిలో బుడ్డి దీపం పెట్టి వంటకు ఉపక్రమించింది. ఎండాకాలం సెలవులు ఇంకో 10 రోజుల్లో అయిపోవస్తున్నాయి. ప్రసాద్ 5వ తరగతి పరీక్షలు పాస్ అయి 6లోకి వెళ్ళబోతున్నాడు. 6వ తరగతి పాస్ అయిన ఒక విద్యార్థి దగ్గర అతని పుస్తకాలు సగం దొరక్కొని తెచ్చుకున్నాడు. వసారాలో గోడ కానుకుని కూర్చుని పుస్తకాల కట్టలేసే పనిలో నిమగ్నమయ్యాడు. సాగర్ కూడా అన్న పక్కనే కూర్చుని ఒక్కొక్క పుస్తకాన్ని తెరిచి అందులో బొమ్మల ఆసక్తిగా చూస్తున్నాడు. వంట పని చేస్తూనే ఓ కంట సాగర్ని గమనిస్తున్న రాజ్యం వాడికి పుస్తకాల మీద ఉన్న ఇష్టానికి సంతోషపడింది. ఎంత కష్టమైనా సరే వాడిని పెద్ద చదువులు చదివిస్తాను, వాడికి చదువే ఊతకర్ర కావాలి అనుకుంది. ఇక చీకటి పడిన కొద్దిసేపటికి పొలం నుంచి కోటయ్య వచ్చాడు. దొడ్లోకి వెళ్ళి తొట్టిలోంచి చెంబుతో నీళ్లు తీసుకుని కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాడు. అతను ఇంట్లోకి రాగానే తుడుచుకోవటానికి తువ్వాలు చేతికి అందించింది రాజ్యం. భర్తకి పిల్లలకి భోజనం వడ్డించింది. జొన్న రొట్టెలు, బంగాళదుంప కూర. ఆమెకు మాత్రం ఏమీ తినాలనిపించలేదు. ఆకలి చచ్చిపోయింది. మనసంతా పచ్చి పుండులా ఉంది. రమణమ్మ తిట్టిన తిట్లు, పరుషమైనటువంటి మాటలు ఈటిల్లా గుచ్చుకుని గుండెల్లో గాయాలు చేస్తూనే ఉన్నాయి. వంటగది సర్దేసి కుండలోంచి గ్లాస్తో నీళ్లు ముంచుకుని గటగటా తాగింది. ఆమెకు చాలా రాత్రి వరకు నిద్ర పట్టలేదు. ఆలోచనలు ఇనప ముళ్ళలా మెదడులో గుచ్చుకుంటూ ఆలోచనలు. కుంటోళ్ళని గుడ్డోళ్ళని ఎవరు కనమన్నారు అని కదా తిట్టింది. ఎవరైనా కావాలని కుంటోళ్లను గుడ్డోళ్ళని కంటారా? శారీరక వైకల్యం ఉన్న పిల్లలు కావాలని ఏ తల్లైనా కోరుకుంటుందా? పెళ్లికి ముందు అందరూ ఆడపిల్లల్లాగే తను ఎన్నో కలలు కంది.
రంగురంగుల కలలు, ఇంట్లోని అణువణువులో దూరి కరాళ నృత్యం చేస్తున్న పేదరికం ఆమె కలలకు రెక్కలు మొలవకుండా ఆపలేకపోయింది. ఎన్ని కోరికలుండేవో, వయసొచ్చిన ఆడపిల్ల హృదయాన్ని గిలిగింతలు పెట్టే కోరికలు, ఓ నీటి బొట్టు కోసం అలమటిస్తున్న ఎడారి గుండెల్ని చల్లబరచడానికి కురిసే దయగల వాన లాంటి కోరికలు. రాజ్యం వాళ్ళది, త్రోవగుంట పక్క ఊరే చేకూరుపాడు. నాన్న టైలరింగ్ పనిచేస్తాడు. మొత్తం 5 సంతానం. రాజ్యం పెద్దపిల్ల, ఆమె తర్వాత 4 మగపిల్లలు. తన చిన్నప్పుడు ఇల్లు గడవటం ఇబ్బందిగా ఉండేది కాదు. ఊళ్ళోని ఆడవాళ్ళందరూ జాకెట్ కుట్టించుకోవడానికి నాన్న దగ్గరికే వచ్చేవాళ్ళు. పండగ రోజుల్లో అయితే ఊపిరి సలపనంత పనుండేది. అమ్మ తను కాజాలు కుట్టే పనిలో, లంగాలకు బొందులు వేసే పనిలో చేసేవాళ్ళు. చీరలకు ఫాలు కుట్టించుకునే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉండేవాళ్ళు. మగవాళ్ళు పండగొస్తేనే చొక్కాలు ప్యాంట్లు కుట్టించుకునేవాళ్ళు. ముఖ్యంగా సంక్రాంతి, దీపావళి పండగలకు ముందు చాలా పని ఉండేది. తనకు 10 ఏళ్ల వయసున్నప్పుడు ఒంగోలు నుంచి ఓ కుటుంబం అద్దెకి దిగింది. భర్త చనిపోయాడట, 2 పిల్లలు. ఆమె ఒంగోలులో టైలరింగ్ నేర్చుకుందట. బతుకు తెరువును వెతుక్కుంటూ ఆ ఊరికి వచ్చి ఒక కుట్టు మిషన్ కొనుక్కొని బట్టలు కుట్టడం మొదలెట్టాక ఊళ్ళోని ఆడవాళ్ళందరూ పోలోమని ఆమె దగ్గరికి వెళ్ళి రైకలు కుట్టించుకోసాగారు. మగ టైలర్ దగ్గర కొలతలిస్తున్నప్పుడు ఇన్నాళ్ళు లేని సిగ్గు ఇప్పుడు గుర్తొచ్చిందట. మనం ఆడాళ్ళమై ఉండి ఒక మగ మనిషి కొలతలు తీసుకుంటూ ఉంటే సిగ్గు అనిపించదా? చి పాడు అని ఆడంగులందరూ అనుకుంటున్నారని అమ్మ చెప్పింది. మెల్లమెల్లగా మగవాళ్ళు కూడా పండగలప్పుడు బట్టలు ఆమె దగ్గరే కుట్టించుకోసాగారు. మొగుడు లేని ఆడది, మంచి వయసులో ఉంది. ఈ మగాళ్ళందరూ చొంగగార్చుకుంటూ దాని దగ్గరికి వెళ్ళకపోతే ఆశ్చర్యపడాలి. వీళ్ళందరికీ ఆడదాని చేత కొలతలు గొలిపించుకోవాలన్న సరదా అని నాన్న తిట్టుకోవడం తనకు బాగా గుర్తుంది. ఇంట్లో ఒక పూట గంజినీళ్ళకు కూడా కటకటలాడే పరిస్థితి. నాన్నకు టైలరింగ్ తప్ప ఏ పని చేత కాదు. చిరుగులు కుట్టించుకోవటానికి మాత్రమే కొంతమంది వచ్చి చిల్లర పైసలు విదిల్చిపోయేవారు. దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్న రోజులవి. అప్పుడే తనకు పెళ్ళిడొచ్చింది. పిల్లలకు ఒక పూట తిండి పెట్టడానికే గతిలేని తండ్రి పెళ్ళి ఎలా చేయగలడు? కట్న కానుకలు ఇవ్వలేకున్నా పెళ్లి ఖర్చులైనా భరించాలిగా. సంబంధాలు వచ్చేవి, తిరిగి వెళ్ళిపోయేవి. కట్నం వద్దన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ పెళ్లి ఖర్చులు కూడా భరించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరుంటారు? అయినా తన కోరికలు విహంగాలై ఆకాశంలో విహరించడం మాత్రం ఆగలేదు. ఏదో ఒకరోజు గుర్రమెక్కి ఒక రాజకుమారుడు వస్తాడు. తన అందం చూసి మోహిస్తాడు. అతని రాజ్యానికి తనను రాణించేస్తాడు. తనకు సినిమాలంటే పిచ్చి, అందులోనూ నాగేశ్వరరావు సినిమాలంటే మహా పిచ్చి. తిండి లేకున్నా పర్వాలేదు కానీ సినిమాలకు వెళ్ళటం మాత్రం మానేది కాదు. ఎక్కువగా తన స్నేహితురాళ్ళే టిక్కెట్ కొనేవాళ్ళు. పల్లెటూరు పిల్ల సినిమాలో ఎన్టీఆర్ ఉన్నా తను నాగేశ్వరరావును చూసే మనసు పారేసుకుంది. జయరాం థియేటర్లో ఆడుతున్న స్వప్న సుందరి సినిమాలో నాగేశ్వరరావుని, అంజలీదేవిని చూశాక తనకు రాబోయే భర్త నాగేశ్వరరావులా ఉండాలని, తన అంజలీదేవిలా అతని ప్రేమ మైకంలో మునగాలని కలలుగంది. ఆ సినిమా 100 రోజులు ఆడిన సందర్భంలో జయరాం థియేటర్కి నాగేశ్వరరావు వస్తున్నాడని తెలిసి ఇంట్లో వద్దంటున్నా వినకుండా ఒంగోలు వెళ్ళింది. అంజలీదేవిని, ఏఎన్ఆర్ని చుట్టానికి జనాలు తండోపతండాలుగా వచ్చారు. ఇసకేస్తే రాలనంత జనం. నాగేశ్వరరావు దగ్గర నుంచి చూడాలని తను కురుక్షేత్రంలో అభిమన్యుళ్ళ మనుషుల్లోంచి దూసుకెళ్లటం, తన కలల హీరోని అతి సమీపంగా చూడటం తన జ్ఞాపకాల్లో భద్రంగా దాచుకున్న ఒక తీయటి జ్ఞాపకం. కానీ తను కన్న కలలేవీ నిజాలు కాలేదు. సంవత్సరాలు దొర్లిపోయాయి. 20 ఏళ్ళు దాటిపోయాయి. ఈ పిల్లకు పెళ్లి కాదు అని ఊళ్ళో అందరూ అనుకుంటున్న తరుణంలో త్రోవగుంట నుంచి కోటయ్య సంబంధం వచ్చింది. కోటయ్యకి అప్పుడు 25 ఏళ్ళుంటాయి. పొలంలో కాయకష్టం చేయటం వల్ల దృఢంగా మారిన కడ్డీ లాంటి శరీరం. ఎకరం పొలానికి యజమాని, సొంతంగా వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్నాడు. తండ్రి లేడు. తల్లికి మోకాళ్ళ నొప్పులు. పేద పిల్లైనా సరే ఇంటి పని, వంట పని చేసుకుంటూ తన తల్లిని బాగా చూసుకుంటే చాలని కోటయ్య ఉద్దేశం. అన్ని వివరాలు తెలుసుకునే సంబంధం మాట్లాడటానికి వచ్చారు. పెళ్లి చేసే స్తోమత లేదని చెప్తే ఆ ఖర్చులు కూడా తనే భరిస్తానన్నాడు. తన కళ్ళల్లో విహరించిన అందమైన రాకుమారుడికి కోటయ్యకి ఎక్కడా పోలిక లేదు. తన అందానికి కోటయ్య ఎక్కడా సరితూగడు. అయినా తను పరిస్థితులతో రాజీ పడింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన 3 ఏళ్లకి తనకు కోటయ్యతో పెళ్ళయింది. కోటయ్య వాళ్ళది పేద కుటుంబమే. ఏటొచ్చి పస్తులు ఉండే పరిస్థితి అయితే లేదు. పూటకి జొన్న సంగటో, రాగి అంబలో, సజ్జన్నమో ఉండేది. అత్త చాలా మంచిది. కోటయ్య కూడా తనను ప్రేమగా చూసుకునేవాడు.
తన కలల్లో కనిపించిన రాజకుమారుడి గుర్తుపట్టడంలో పొరపాటు పడ్డానని, అతను కోటయ్యేనని మనసుకు సర్ది చెప్పుకుంది. ఈ ఇల్లు ఎకరం పొలమే తమ సామ్రాజ్యం అనుకుంది. వీటిని చక్కదిద్దుకోవటంలోనే పూర్తిగా లీనమైపోయింది. పెళ్ళైన 2 ఏళ్లకు ప్రసాద్ పుట్టాడు. తనను కాన్పు కోసం పుట్టింటికి పంపిస్తే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడతారని గ్రహించి అమ్మనే ఇక్కడికి పిలిపించాడు తన భర్త. మంత్రసాని రంగమ్మ, తన అత్త, అమ్మ ప్రసవం కష్టమైనా వీళ్ల ధైర్యవచనాలతో బాబును కనింది. మరో ఏడాదికో 2 ఏళ్లకో కడుపు వస్తుందనుకున్న తనకి నిరాశే మిగిలింది. మనూళ్ళో ఆడోళ్ళు పిల్లలు కన్నా ఏడాది లోపలే మళ్ళా నీళ్ళు వేసుకుంటూ ఉంటే నీకేమైందే అనేది అత్త. ప్రసాద్కి ఓ తమ్ముడో చెల్లెలో తోడుంటే బాగుంటుందని ఆమె తాపత్రయం తప్ప తను బాధపడేలా ఏమీ అనేది కాదు. ఇక ప్రసాద్కి 4 ఏళ్ళు నుండి 5వ ఏడొచ్చింది. ఇక తనకు పిల్లలు పుట్టరని తీర్మానించుకుంటున్న తరుణంలో మళ్ళీ నెల తప్పింది. ఎంత సంతోషపడిందో, లంకె బిందెలు దొరికినంత సంతోషం. ఈసారి కూడా కొడుకు పుడితే ఇద్దరిని రామలక్ష్మణుల్లా పెంచాలనుకుంది. తను కలల కన్నట్టు నాగేశ్వరరావు లాంటి అందమైన భర్త దొరకలేదు. తను కోరుకున్నట్టు భోగభాగ్యాలలో తొలతూగేలా సుఖప్రదమైన జీవితం దొరకలేదు. ఉదయం లేచినప్పటి నుంచి చాకిరీయే. అత్తకు నడవటం కష్టంగా ఉండేది కాబట్టి ఎక్కువగా కూర్చునో లేకపోతే మంచం మీద పడుకునో గడిపేది. ఇంటి పనితో పాటు నాట్లప్పుడో కోతలప్పుడో కోటయ్యతో పాటు తను కూడా పొలం పనికి వెళ్ళక తప్పేది కాదు. కనీసం తన 2 పిల్లల విషయంలోనైనా తాను కన్న కలల్ని నిజం చేసుకోవాలన్న బలమైన కోరిక. కడుపులో ఎదుగుతున్న పిల్లాడు అందంగా పుట్టాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో. బలమైన తిండి తినాలని అత్తగారు చెప్తే 2 కోడి పెట్టలు కొనిపించింది. అవి పెట్టిన గుడ్లను ఉడికించో అట్టేసుకునో తినేది. బిడ్డ ఎర్రగా పుట్టాలంటే కుంకుమ పువ్వు తినాలని ఎవరో చెప్తే కోటయ్యకు ఒంగోలుని పంపించి కుంకుమ పువ్వు తెప్పించుకుని మరీ రోజు పాలల్లో కలుపుకొని తాగేది. తనకు 6వ నెల కడుపుతో ఉన్నప్పుడు జయరాం థియేటర్లో మాయాబజార్ సినిమా రిలీజ్ అయింది. నేను సినిమాకి వెళ్తాను అంది అత్తతో. 6వ నెల కడుపెట్టుకుని ఎలా వెళ్తావు? పోనీ ఆ సినిమా హాలు మన ఇంటి పక్కన ఏమైనా ఉందా పంపడానికి? ఇక్కడ బస్సో రిక్షానో ఎక్కి ఒంగోలు వెళ్ళాలి. జయరాం హాల్ అంటే అదేగా ఎత్తుగా కొండెక్కినట్టు ఎక్కాలి కదా. అంత హైరాణ పడుతూ ఈ సమయంలో ఆ సినిమా చూడకపోతేనే అంది అత్త. పోనీ తోడుగా నువ్వురా, ఇద్దరం వెళ్దాం అంది తను. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుందని నేనెక్కడికి వస్తానే అంది. రిక్షాలో తీసుకెళ్తాలే అత్త అన్న అత్త ఒప్పుకోలేదు. సాయంత్రం కోటయ్య పొలం నుంచి తిరిగి వచ్చాక భోజనం వడ్డిస్తున్నప్పుడు సినిమా ప్రస్తావన తెచ్చింది. కోటయ్యకు తన భార్యకున్న సినిమా వ్యామోహం తెలుసు. అందున నాగేశ్వరరావు సినిమాలంటే ప్రాణం పెడుతుందని తెలుసు. పెళ్ళైన మొదటి నెలలోనే రాజ్యానికి సినిమాలంటే ఇష్టం అని అర్థమైంది అతనికి. చీరలు కొనివ్వమనో గాజులు కొనివ్వమనో ఎప్పుడూ అడిగేది కాదు. తిండి విషయంలో కూడా ఏదుంటే అది తినేస్తుంది తప్ప మనకు పలానా కూర వండుకొని తినాలనుందని నోరు తెరిచి అడిగి ఎరగదు. జొన్న సంగటి ముద్దలో చేపల పులుసుంటే బాగుంటుందని కోరుకోదు. చింత తొక్కున్నా సరే సర్దుకుపోయే మనస్తత్వం. ఆమె అడిగేది నెలకొక్కసారి సినిమాకి వెళ్తాననే. తోడు లేకుండా వెళ్ళటం మంచిది కాదందిగా అమ్మ అన్నాడు. నువ్వు ఉన్నావుగా తోడు రావటానికి అంది. నేనా? పొలంలో చాలా పనుంది, నేను రాలేను. ఎవరైనా నీ స్నేహితురాళ్ళు తోడొస్తారేమో అడుగు అన్నాడు. వద్దయ్యా, నువ్వేరా. ఒక్కరోజు పొలం పని చేయకపోతే కొంపలే మునిగిపోలేవులే. మనిద్దరం కలిసి సినిమాకి వెళ్ళి చాలా రోజులైందిగా. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తీసుకెళ్ళిందే, మళ్ళీ లేదు అంది. అతను కాదనలేకపోయాడు. మరునాడు ఇద్దరు కలిసి జయరాం టాకీస్లో మాయాబజార్ సినిమా చూశారు. రిక్షాలో తిరిగి వస్తున్నప్పుడు సావిత్రి ఎంత బాగా నటించిందో చూశారా? ఆమెలా కళ్ళతో పెదవులతో నటించి హీరోయిన్లు ఎవ్వరూ లేరు, ఇక ముందు ఉండరు అన్నాడు కోటయ్య. నాకు నాగేశ్వరరావు నటనే బాగా నచ్చిందయ్యా అంది తను. కృష్ణుడిగా రామారావు ఎంత బాగున్నాడో కదా, ఆ మొహంలో కళ చూసావా అన్నాడు. నాకు నాగేశ్వరరావే బాగున్నాడయ్యా అంది మళ్ళా తను. కోటయ్య పెద్దగా నవ్వి, నాగేశ్వరరావు అంటే అంత పిచ్చేమిటి నీకు? కొంపదీసి నన్ను వదిలేసిపోవు కదా అన్నాడు. చి అవే మాటలయ్యా, నాగేశ్వరరావు అంటే అభిమానం అంతే. నా జీవితంలో హీరో నువ్వే అంది అతని భుజం మీద మురిపెంగా వాలిపోతూ. సరదాగా అన్నాలే, నాకు తెలియదా నీ గురించి? తన భార్య అలా పొగిడినందుకు సంబరపడిపోతూ అన్నాడు. 9వ నెల రాగానే కోటయ్య చేకూరుపాడు వెళ్ళి అత్తను పిలుచుకొచ్చాడు. అమ్మ వచ్చినప్పటి నుంచి తనకు పని భారం తగ్గింది. ఓ రోజు కోటయ్యతో, నీకు బాబు కావాలా పాప కావాలా నిజం చెప్పు అని అడిగింది.
ఓ కొడుకున్నాడుగా, చాలే నా కూతురే కావాలనిపిస్తోంది అన్నాడు. వద్దయ్యా, నా కొడుకే కావాలి, వాణ్ణి నాగేశ్వరరావు లాగా సినిమా హీరోయిన్ చేద్దామయ్యా అంది. కోటయ్యకి అది ఇష్టం లేకున్నా కడుపుతో ఉన్న భార్యను సంతృప్తిపరిచే ఉద్దేశంతో అలానే చేద్దు కానీ దానికి ఇంకా చాలా టైం ఉంది కదా, వాడు పుట్టాలి, పెద్దవాడు కావాలి అప్పుడు కదా అంటూ నవ్వాడు. ఓ ఆదివారం రోజు ఊళ్ళోకి సోది చెప్పే ఎరుకల సాని వచ్చింది. ముఖానికి పసుపు పూసుకుని నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని సోది చెప్తానమ్మా, సోది చెప్తాను అని అరుస్తూ ఉంటే రాజ్యం ఆమెను లోపలికి పిలిచింది. సోదెందుకే అని అత్త అరుస్తున్న, ఆ కొడుకు పుడతాడో కూతురు పుడుతుందో చెప్పించుకుంటానత్త అంది. చేటలో 2 గుప్పెళ్ల బియ్యం పోసి అర్ధన నాణ్యాన్ని బియ్యంలో పెట్టి కూర్చుంది. సోదమ్మి బుట్టలోంచి 4 పలకలు గల గవ్వలతో కుట్టిన వాక్కునిచ్చే దేవత ఎల్లమ్మ తల్లిని బయటికి తీసింది. దానికి పసుపు కుంకుమ పూసున్నాయి. మొదట దాని కళ్ళకు అద్దుకుని చేతిలోని వెండి కట్టుపుల్లను నుదుటికి తాటించుకుని దాంతో రాజ్యం ఎడమ అరచేత్తో రాస్తూ కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు అంటూ దేవుళ్లను దేవతల్ని తలుచుకుని బొట్టంటే ఆడకూతురు తల్లే, గడ్డం అంటే మగబిడ్డ అంటూ పుల్లతో ఆమె గడ్డాన్ని తాకించింది. రాజ్యం సంతోషపడిపోయింది. అది సరే, ఎలా ఉంటాడో చెప్పు అని అడిగింది. సోదమ్మి మరోసారి కళ్ళు మూసుకుని వెండి కట్టపుల్లను నుదుటికి తాటించుకొని దేవుళ్ళని దేవతలని తలుచుకుని కళ్ళు తెరిచి, చుక్కల్లో చంద్రుడల్లే ఉంటాడు తల్లే, గుణంలో రాముడల్లే ఉంటాడు తల్లే అంది. ఆమె చేత పుట్టబోయే బిడ్డను 100 రకాలుగా పొగిడించుకుని చేటలోని బియ్యం డబ్బులతో పాటు పాత చీరనిచ్చి పంపించింది రాజ్యం. 9 నెలలు నిండాక 10వ రోజు ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. కోటయ్య వెళ్ళి మంత్రసాని రంగమ్మను పిలుచుకొచ్చాడు. రంగమ్మకు వయసు 60 పైనే ఉంటుంది. ఊళ్ళో జరిగే ప్రతి ప్రసవం ఆమె చేతుల మీదుగా జరగాల్సిందే. ఆమె హస్తవాసి మంచిదని ఊళ్ళో అందరూ అనుకుంటారు. కావేసినట్టుగా నల్లటి శరీర ఛాయ, అలసినట్టుండే కళ్ళు, పాన్ నమిలి గారపట్టిన పళ్ళు, సుమారు ఎత్తులో సన్నగా రివాట్లా ఉంటుంది. ఆ వయసులో కూడా చూపు మందగించలేదు ఆమెకి. నడకలో వేగం తగ్గలేదు. పొలం పనులకు కూడా వెళ్తుంది. పొరుళ్ళు పోయాల్సి వచ్చినప్పుడు మంత్రసానిలాగా పనిచేసి వాళ్ళిచ్చే డబ్బులు బియ్యంతో పాటు పాత చీరలు తీసుకుంటుంది. రాజ్యం వాళ్ళమ్మ నీళ్లు వేడి చేసి శుభ్రంగా ఉన్న తెల్లటి గుడ్డను అందులో తడిపి మంత్రసానికి ఇచ్చింది. అప్పటికి నొప్పులు మొదలై 1 గంట దాటింది. బిడ్డ బయటకు వస్తున్న ఆనవాళ్ళేవి కనిపించకపోవడంతో మంత్రసానికి కంగారుగా ఉంది. 2వ కాన్పు కదా, సులభంగా అయిపోతుంది. మొదటి కాన్పంత కష్టంగా ఉండదు. కొద్దిగా బలంగా బయటికి తోయి ఊపిరి బాగా లోపలికి పీల్చుకుని బయటికి నెట్టు అంది. తను అలానే ఊపిరిని బలంగా లోపలికి తీసుకుని శక్తినంతా నడుం మీద కేంద్రీకరించి బేబీని నెట్టడానికి ప్రయత్నించింది. ప్రాణం పోతుందేమో అన్నంత బాధగా ఉంది తప్ప ప్రసవం కావట్లేదు. మూలిగి నీరసం వస్తోంది. ఒళ్ళంతా చెమటతో తడిచిపోతోంది. మంత్రసాని వేడి నీళ్లలో ముంచిన గుడ్డతో పొట్ట మీద నడుం మీద కాపటం పెడుతోంది. అప్పటికి నొప్పులు మొదలై 3 గంటలు దాటింది. మంత్రసాని మనసులో తొలుస్తున్న అనుమానం ఏదో బలపడసాగింది. బిడ్డ తల కనిపించడమే లేదు. తప్పకుండా బిడ్డ అడ్డం తిరిగి ఉంటాడు అనిపించింది. మరో 1 గంట రాజ్యం నరక యాతన అనుభవించింది. మంత్రసానిగా ఉపేక్షిస్తే పెద్ద ప్రాణానికే ప్రమాదం అని తలచి రాజ్యం వాళ్ళ అమ్మతో చెప్పింది. బిడ్డ లోపల అడ్డం తిరిగినట్టుంది, పెద్ద ఆసుపత్రికి పీల్చుకెళ్ళటం మంచిది. ఆ మాట వినగానే రాజ్యం వాళ్ళమ్మ సన్నగా ఏడవడం మొదలెట్టింది. తన కళ్ళ ముందు కూతురు పడుతున్న బాధను చూడలేక తల్లడిల్లిపోతూ, నా బిడ్డకేం ప్రమాదం లేదుగా అంది. ఆలస్యం అయితే తల్లికి బిడ్డకి కూడా ప్రమాదం కలగచ్చు. కొంతమంది పిల్లలు ఎదురు కాళ్లతో పుడతారట. నేను ఇప్పటివరకు అటువంటి పురుళ్ళు పోయలేదు. 1,00,000లో ఒకరికి ప్రసవం. అప్పుడు బిడ్డ తలో కాళ్ళలో మొదట బయటికి రాకుండా ముడ్డి భాగం కనిపిస్తుందని విన్నాను. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఆసుపత్రికి పిలుచుకెళ్ళి డాక్టర్ల సహాయంతో బిడ్డను బయటికి తీయటమే మేలు అంది మంత్రసాని. రాజ్యం వాళ్ళ అమ్మ తలుపు తీసుకుని బయటికెళ్ళి కోటయ్యతో విషయం చెప్పింది. అప్పటి వరకు తనకు కొడుకో కూతురో పుట్టిన శుభవార్త మోసుకుంటూ తలుపు తెరుచుకుని మంత్రసాని వస్తుందని ఎదురు చూస్తున్న కోటయ్య హతాశుడయ్యాడు. రిక్షా మాట్లాడటానికి బయటికి పరిగెత్తాడు. ఊరికొక చివరన ముస్లింల ఇళ్ళుంటాయి. అక్కడుండే మస్తాన్ రిక్షా నడుపుతాడు. వగరుస్తూనే మస్తాన్ ఉండే ఇల్లు చేరుకున్నాడు. బయట రిక్షా కనిపించలేదు. నిస్పృహ ఆవరించింది. మధ్యాహ్నం 1 గంట దాటింది కాబట్టి భోజనానికి ఇంటికి వస్తాడేమో కనుక్కుందామని మస్తాన్ అంటూ తలుపు తట్టాడు. మస్తాన్ భార్య తలుపు తీసుకుని బయటకు వచ్చింది. మస్తాన్ కోసం వచ్చానమ్మా, రిక్షా కట్టాలి, మా ఆడదానికి నొప్పులు వస్తున్నాయి, ఆసుపత్రికి పిలుచుకెళ్ళాలి అన్నాడు. ఇంట్లో లేడు, ఉదయం అనంగా ఒంగోలుకు పోయాడు అందామె.
అన్నానికి ఇంటికి వస్తాడా ఆశగా అడిగాడు. రాడు. ఈ ఊళ్ళోకి ఏదైనా సవారీ దొరికితే వస్తాడు, లేకపోతే రాత్రిపోయాకే వచ్చేది అంది. కోటయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎడ్ల బండి కట్టించుకొని వెళ్ళటం తప్ప మరో దారి కనిపించలేదు. ఎడ్ల బండి కట్టే నారాయణ ఇంటికి పరిగెత్తాడు. అదృష్టం కొద్దీ నారాయణ ఇంట్లోనే ఉన్నాడు. విషయం విన్న వెంటనే ఎడ్ల బండిని అదిలిచ్చి కాడికి ఇరువైపులా కట్టి బండిలో ఎండుగడ్డిని మెత్తగా పరిచి నువ్వు ఎక్కి కూర్చో వెళ్దాం అన్నాడు. అదండి మరి మొదటి భాగం మనం ఇలా ముగించాం. రెండో భాగంలో ఆమెకి ఏం జరుగుతుంది, ఆమెకి సుఖప్రసవం అవుతుందా లేదా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.